ఓకే. ఇదైతే యూట్యూబ్‌లో నా ఫస్ట్ వీడియో కాబట్టి నా ఫేస్ చేంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను విలేజ్ లైఫ్ విత్ సురేష్ అని పెట్టాను. ఇలా నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. కానీ నేను సాఫ్ట్‌వేర్‌గా హైదరాబాద్‌లో ఉంటూ చాలా ఇబ్బందులైతే ఫేస్ చేశాను. ఆ ట్రాఫిక్‌కి, ఆ పొల్యూషన్‌కి. మనం హైదరాబాద్‌లో ఉండడం అయితే అంత ఈజీ అయితే కాదు. నేను చెన్నైలో కూడా 2 మంత్స్ అయితే ఉన్నాను. చెన్నైలో ఉండడం కూడా అంత ఈజీ అయితే కాదు. మా ఊర్లో ఉండడం చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు. మీ ఊరు చూయించు, మీ ఊరు చూయించు అని. అందుకని నేనైతే ఈ వీడియోస్ అవి చేస్తూ ఉన్నాను. అలాగే మన ఛానల్‌కి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ వస్తే నేనైతే జాబ్ మానేసి, మా ఊర్లోనే ఏదో ఒక జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ వీడియోస్‌కి చూసేసి లైక్ చేయడం, వీడియోస్ వాచ్ అవర్ పెంచడం, వీడియోస్‌కి సబ్‌స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి సర్వీస్ నౌ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ అయితే మీ అందరికైతే నేనైతే నాలెడ్జ్ ఇస్తాను. నాకు తెలిసిన దానిలో. నేనైతే సర్వీస్ నౌ డెవలపర్‌గా 3.9 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ఇదైతే అట్‌లీస్ట్ వాళ్ళకి చదువుకునే వాళ్ళకైనా యూజ్ అయిద్ది కదా అన్నట్టు నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేయాలని చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నా ఫేస్ అయితే ఆఫ్ చేసేసి మీకైతే ఇంక సర్వీస్ నో వీడియోస్‌కైతే నేను తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే మన ఛానల్ విలేజ్ లైఫ్ విత్ సురేష్. ఇక్కడ కనిపిస్తుంది ఫుల్ నేమ్ విలేజ్ లైఫ్ విత్ సురేష్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన సర్వీస్ నోలో ప్రాక్టీస్ అవ్వాలంటే మనకి ఒక టూల్ అనేది కావాలి. ఈ టూల్ అంటే ఏంటి? సర్వీస్ నోవే టూల్. వచ్చేసి డెవలపర్ డాట్ సర్వీస్ నో డాట్ కామ్ అని క్లిక్ చేశారంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరైతే సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ అయితే నా నేమ్స్ ఇవన్నీ ఇచ్చేసాను. మీరు కూడా అయన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే డూ యూ కోడ్ ఐ నీడ్ డెవలపర్ ఓరియెంటెడ్ ఐడీ మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక అన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఇన్స్టెన్సే కాబట్టి. ఫినిష్ సెటప్ కొట్టండి. ఇక్కడైతే చూడండి. ఇక్కడైతే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరైతే ఇన్స్టెన్స్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ ఇన్స్టెన్స్ అని ఉండిద్ది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇవన్నీ వర్షన్స్. ప్రెజెంట్ వర్షన్ అయితే జూరిచ్. అంతకుముందు అయితే యెహోవామా ఉంది, జెనాడో ఉంది. ఈ వర్షన్స్ అనేది మారుతూ ఉంటాయి ఎవ్రీ 6 మంత్స్‌కి. ప్రెజెంట్ వర్షన్ జూరిచ్ కాబట్టి మనమైతే ఈ కొత్త రిలీజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్‌ఫిల్లింగ్ రిక్వెస్ట్. ఇలా వస్తుంది చూడండి. మనం కాసేపు వెయిట్ చేయాలి. ఈలోపు ఏదైనా కొంచెం చూసుకోమని చెప్పి అంటుంది. మన ఇన్స్టెన్స్ రెడీ అయ్యేలోపు మనమైతే వెయిట్ చేద్దాం. మనకి దీనికన్నా పనేం లేదు కాబట్టి. సరే ఈలోపు మీకైతే నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఈ సర్వీస్‌లో నేర్చుకోవాలనుకుంటే నౌ లెర్నింగ్ అని చెప్పి మనకు పోర్టల్ ఉండిద్ది. నౌ లెర్నింగ్. ఇందులో అయితే మనం కోర్సులు కంప్లీట్ చేస్తా ఉంటే మన సర్టిఫికేషన్స్‌కి అయితే ఎలిజిబుల్ అవుతాం. మనం సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటే మెయిన్‌గా వచ్చేసి ఆన్ డిమాండ్ కోర్సెస్ అని ఉంటాయి. ఇది ఇంకా మనం కంప్లీట్ లాగిన్ చేసుకోవాలి. సైన్ ఇన్ అవ్వాలి. నేను తర్వాత అయితే చూపిస్తాను దీన్ని. ప్రెజెంట్ అయితే మీకు మెయిన్ సర్టిఫికేట్స్ ఏముంటాయో అవైతే చెబుతాను. ఫస్ట్ మెయిన్ సర్టిఫికేట్ వచ్చేసి సిఎస్ఏ. ఇది బేసిక్ సర్టిఫికేట్. సెకండ్ వచ్చేసి క్యాడ్. ఇది కూడా బేసిక్. తర్వాత వచ్చేసి ఐఏఎస్ సర్టిఫికేషన్స్ అంటారు. ఐటీఎస్. మన సర్వీస్ నోలో అయితే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఇవి ఒక కొన్ని సర్టిఫికేషన్స్. సిఐఎస్ డిఎఫ్ అని కొత్తగా ఇచ్చారు. ఇదైతే మ్యాండేటరీ సర్టిఫికేషన్. మనం ఏ సిఐఎస్ సర్టిఫికేట్ చేసినా ఇదైతే మ్యాండేటరీ మనం అయితే చేయాలి. ఈ సర్టిఫికేషన్స్ అన్ని మనం లాస్ట్‌లో అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మన ఇన్స్టెన్స్ ఎలాగో లోడ్ అవుతుంది కదా అన్నట్లు మనం ఈ సర్టిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. మన ఇన్స్టెన్స్ రెడీ అయింది అనుకుందాం. యాహ్! మన ఇన్స్టెన్స్ రెడీ అయింది. అరే! లేదు అవ్వలేదు. యాహ్! మన ఇన్స్టెన్స్ అయితే రెడీ అయిపోయింది. అదే మీరు చూడండి స్టేటస్ ఆన్‌లైన్ అని పడింది. జస్ట్ దట్ ఈజియర్. స్టార్టింగ్ అప్పుడు ఇంతే వస్తాయి. మనం వీటన్నిటిని అయితే కొట్టేయచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి ఇవన్నీ చూసుకోండి మీరు. లెర్న్‌లోకి వెళ్ళినా గానీ మనకి ఇక్కడ సర్వీస్ నౌ
ఓవర్ వ్యూ, లెర్నింగ్ ప్లాన్స్, కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే అడ్మిన్ పాస్వర్డ్, యూజర్ నేమ్, అడ్మిన్ పాస్వర్డ్, వీటితో అయితే మనకు యూజ్ లేదు ప్రజెంట్. కానీ మీరైతే సేవ్ చేసుకున్నారండి, అదే యూజ్ అయింది. ఇదైతే మన ఇన్స్టెన్స్ URL అనమాట. ఇప్పుడు మన క్లయింట్ ఇన్స్టెన్స్ వాడితే dev284433 అనేది కదా, ఈ ప్లేస్లో క్లయింట్ నేమ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ TCS అయితే tcs.servicenow.com అని ఉంటుంది. అదే మీ క్లయింట్ ఎక్సెంచర్ అయితే accenture.servicenow.com అని ఉంటుంది. మీ క్లయింట్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకైతే సర్వీస్ నోలో ఇన్స్టెన్సెస్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఏంటంటే డెవ్ ఇన్స్టెన్స్, లేదంటే డెవలపర్స్ వర్క్ చేస్తారు. తర్వాత టెస్ట్ ఆర్ UAT ఇన్స్టెన్స్, లేదంటే టెస్టర్స్ వర్క్, టెస్టింగ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్లో ఏంటంటే క్లయింట్స్ కానీ అన్ని యూజర్స్ అందరూ ఇందులో ఉంటూ ఉంటారు. ఇది మెయిన్ అనమాట. ఇంకా మనం డెవ్లో అయితే డెవలప్మెంట్ చేస్తాం మనకు కావాల్సిన విధంగా. టెస్టింగ్స్లో అయితే టెస్టింగ్ చేసుకుంటాం, అలాగే క్లయింట్స్ టెస్ట్ చేస్తారు, టెస్టర్ టెస్ట్ చేస్తారు. ఈ ప్రొడక్షన్లో అయితే ఇది లైవ్ అనమాట. మనం ఏదైతే డెవలప్ చేస్తాం అదంతా ఈ ప్రొడక్షన్లో ఉండేది. ఇందులో టెస్టింగ్ అనేవి ఏం చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా dev28 ఇలా ఉంది. ఈ ప్లేస్ TCS dev servicenow.com, దాన్ని dev ఇన్స్టెన్స్ అంటారు. UAT అయితే TCS UAT servicenow.com. TCS ప్రొడక్షన్కి అయితే ప్రాడ్ అని అనదు, ఓన్లీ TCS అనేది servicenow.com. ఇవన్నీ మీరైతే ఒకసారి చూడండి. నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేనైతే వీటిని స్కిప్ చేసేస్తున్నాను ప్రజెంట్. స్కిప్ చేసేసి స్టార్ట్ బిల్డింగ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అయ్యేలోపు మనం ఇంకో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనకైతే సర్వీస్ నోలో చాలా మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సర్వీస్ నో మాడ్యూల్స్ ఫస్ట్ అయితే బేసిక్ ITSM మాడ్యూల్, ఇది బేసిక్. దాని తర్వాత వచ్చేసి CSN మాడ్యూల్, దాని తర్వాత వచ్చి HRSD మాడ్యూల్. ఇవన్నీ మాడ్యూల్స్ ఏంటంటే సేమ్గా ఉంటాయి అన్నమాట. ఇవి బేసిక్ మాడ్యూల్స్. ఇది బేసిక్, ఈ రెండు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్గా నేర్చుకోవాలి మనం. దాని తర్వాత వచ్చేసి CMDB అని చెప్పి ఒక మాడ్యూల్ ఉన్నది. DB ITOM ITAM GRC ATF. మీరైతే ఇది మొత్తం నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. ఈ మాడ్యూల్ నాకైతే ఇది ఒక్క మాడ్యూల్ వచ్చు, ఇది బేసిక్స్ వచ్చు, ఇది కూడా బేసిక్స్ వచ్చు. ఐటామ్ కూడా బేసిక్స్ అయితే వచ్చు నాకు. మీరు నాకు వచ్చిన మోడల్స్ అని చెప్పారు కదా, మీరు ఇవి వరకు నేర్చుకుని షిఫ్ట్ కొట్టినా సరే మీకు 3 years ఎక్స్పీరియన్స్కి 15 LPA 20 LPA అయితే మీకు సాలరీ అయితే ఈజీగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మన ఇన్స్టెన్సెస్ లోడ్ అయ్యింది చూద్దాం మనం. ఏదైనా జస్ట్ అంటే మనకి ఎలా వాడాలి ఏంటని చెప్పి ఇవన్నీ నెక్స్ట్ క్లిక్ చేసామని అర్థమైపోయింది. స్టార్ అంటే మన ఫిల్టర్స్ అని ఉంటాయి, ఇక్కడ ఆల్ ఫిల్టర్స్, ఫేవరెట్స్, హిస్టరీ, వర్క్ స్పేస్ అని చెప్పి ఉంటా ఉంటాయి. అది ఇక్కడ ఇవైతే నేను చూపిస్తాను మీకు. ఇదైతే నాకు అవసరం లేదు, నాకు మొత్తం తెలుసు కాబట్టి మీకు చూపించడం కోసం అయితే నేను చూపిస్తున్నాను. ఫేవరెట్స్ ఇక్కడ చూసారు, ఫేవరెట్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఫేవరెట్స్. హిస్టరీ, ఈ హిస్టరీ ఇది. దాని తర్వాత వర్క్ స్పేస్ ఇది. ఓకే, డైరెక్ట్ హోమ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి, హోమ్. ఇదైతే మా సర్వీస్ నో ఇన్స్టెన్స్ ఇలా అయితే ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడైతే మా క్లయింట్ నేమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నేమ్ వచ్చి స్టేట్ బ్యాంక్ అనుకోండి, SBI అనేది. ఇది డెవ్ ఇన్స్టెన్స్ అయితే SBI డెవ్ అనేది, SBI డెవ్. అది UAT అయితే SBI UAT అనేది. ప్రొడక్షన్ అయితే ఏముండదు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే రీలోడ్ చేస్తాను. అప్పుడు సర్వీస్ నో అని ఉంది. ఈ సర్వీస్ నో ఉంది కదా, ఇప్పుడు ఇన్స్టెన్స్ ఎందుకు కొంచెం స్లోగా ఉన్నట్టుంది. ఈ ఆల్లోకి వెళ్ళిపోయి మనం ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ బేసిక్ ఈ సర్వీస్ నో అనేది మార్చాలి మనం. దానికి ఏం చేస్తాం మనం, UI16 అని చెప్పి ఒకటి ఉంటుంది. UI16 లేదంటే వర్షన్స్ బట్టి మారుతూ ఉంటుంది అది. ఇది సింపుల్ ఇలా. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఐటామ్ అని చెప్తున్నాం కదా, ఐటామ్ ఇక్కడ ఇక్కడ ఐటామ్ సెటప్ గైడ్, ITSM సెటప్ గైడ్స్ ఇవన్నీ మనకి ఇవన్నమాట. UIs ATFs, ATFs అని కదా మనం చెప్పుకున్నాం కదా అవి.
సర్వీస్కి అట్లాగంటే మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. నాలెడ్జ్ కూడా వచ్చేసి ఐటీఎస్ఎం మీకు ఒక పార్ట్, మీకు తర్వాత ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ మీకు వచ్చేసి ఐటీఎస్ఎంలో ఉండే పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీఎస్ఎంలో మనం మెయిన్గా వచ్చేసి ఇన్సిడెంట్, చేంజ్, ప్రాబ్లం అనేది ప్రాబ్లం, సర్వీస్ రిక్వెస్ట్, ఇంకొచ్చేసి నాలెడ్జ్. ఇవే అండి మనకు ఉండేది ఐటీఎస్ఎంలో టాపిక్స్ వచ్చేసి. ఈ ఐదుగా నేర్చుకుంటే మనకి ఐటీఎస్ఎం అనేది అయిపోయింది. ఇంకోటి వచ్చేసి పోర్టల్ కూడా ఉంది. పోర్టల్గా రాసుకున్నాం మనం ఇందులో, ఇది డిఫరెంట్. పోర్టల్గా రాసుకున్నాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ గురించి అని చూద్దాం. లేదంటే ఫస్ట్ మనం ఇది వర్షన్, ఏ వర్షన్ అని చెప్పి చూద్దాం. ఆ వర్షన్ చూడాలంటే ఇక్కడ మనం స్టాట్స్ అని టైప్ చేసామంటే ఇక్కడ ఉంది, స్టాట్స్ కింద ఉంది. ఈ స్టాట్స్ అని క్లిక్ చేసామంటే ఇక్కడ వర్షన్ అయితే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్న వర్షన్ బిల్డ్ నేమ్ జూరిచ్. ఒకవేళ మీది వ్యాంకోవర్ అయితే వ్యాంకోవర్ అనేది, ఎహోహమా అయితే ఎహోహమా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇన్సిడెంట్ గురించి అయితే చూద్దాం. ఇన్సిడెంట్ ఇక్కడ ఫిల్టర్ నావిగేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ అనేది నేను ఫేవరెట్స్, ఇక్కడ ఫేవరెట్స్ అనేది టైప్ చేస్తున్నాను. దాన్ని అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ ఫేవరెట్స్కి వెళ్ళామంటే మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అని చెప్పాము చూసారా. ఇది హిస్టరీ అనమాట. నేను ఇంతకుముందు ఏం వాడాను, ఇక్కడ స్టార్ట్స్కి వెళ్ళిన తర్వాత చూస్తాం కదా మనం, అది ఎక్కడైతే ఉన్నది. ఈ వర్క్ స్పేస్ అంటే ఇందులో కూడా మనం చాలా చాలా క్రియేట్ చేసుకోవచ్చు. సర్వీస్ ఆపరేషన్ వర్క్ స్పేస్ అని, సిఎండి వర్క్ స్పేస్ అని, ఇంకా కొత్తగా ఏమైనా కావాలన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే ఫ్యూచర్ క్లాసెస్లో అయితే తెలుసుకుందాం. వాళ్ళకి వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇన్సిడెంట్, ఫస్ట్ క్రియేట్ ఇన్సిడెంట్. ఇదైతే బేసిక్ అండి, క్రియేట్ ఇన్సిడెంట్ అనేది. మనం ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్రియేట్ ఇన్సిడెంట్ వచ్చింది. ఇక్కడ చూసారంటే మీరు ఈ నెంబర్ అనేది ఎడిటబుల్, మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఈ కాలర్ ఉంది, మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసారంటే రెడ్ మార్క్ ఉంది. ఇలా రెడ్ మార్క్ ఉంటే దాన్ని మనం అయితే మ్యాండేటరీ ఫీల్డ్ అంటాం. ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఇక్కడ చూడండి ప్రయారిటీ వచ్చేసి గ్రే మార్క్, అంటే మనం దీంట్లో ఏం టైప్ చేయలేము. దీన్ని వచ్చేసి మనం గ్రేడ్ అవుట్ అంటాం, లేదంటే రీడ్ ఓన్లీ అంటాం. రీడ్ ఓన్లీ ఫీల్డ్. కాలర్ వచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్, షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఫీల్డ్. ఇవన్నీ స్ట్రింగ్ ఫీల్డ్స్. ఇవి వచ్చేసి రిఫరెన్స్ ఫీల్డ్స్. రిఫరెన్స్ ఫీల్డ్స్ అంటే మనం ఏదైనా వేరే టేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ అని చూసారా, కాలర్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి సిస్ అండర్ స్కోర్ యూజర్ లిస్ట్, అంటే సిస్ యూజర్ టేబుల్కి ఏదైతే నావిగేట్ అవుతుంది. ఈ టేబుల్స్ అన్నీ అయితే నేను తర్వాత చదువుతాను మీకు. కేటగిరీ చూస్తున్నాను, ఇవి డ్రాప్ డౌన్స్, చాయిస్ లిస్ట్లా అంటాం మనం వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్ సంబంధించిన సబ్ కేటగిరీసే చూపిస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మన రిలేటెడ్ రికార్డ్స్ అంటాం. రిలేటెడ్ ఇవన్నీ రిలేటెడ్ రికార్డ్స్ అంటాం. ఇదైతే బేసిక్. దాని తర్వాత చేంజ్ రిక్వెస్ట్. సరే, ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ ఉంది. ఈ కాలర్ అయితే ఏబుల్ ట్యూటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. అయితే మనం ప్రాజెక్ట్ వర్క్లోకి వెళ్తే ఈ కాలర్ అనేది ఓన్లీ మనకు ఆ ప్రాజెక్ట్లో ఉన్న క్లయింట్ నేమ్స్, దానికి సపోర్ట్ చేస్తున్న నేమ్స్ వరకే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 631 కదా, ఆ ప్రాజెక్ట్ ఎక్కువ మంది అంటే ఎక్కువ నేమ్స్ చూపిస్తాయి. ఇవన్నీ సర్వీస్ నాకు ఇచ్చిన అవుట్ ఆఫ్ ద బాక్స్ యూజర్స్ అనమాట. మనం అయితే మ్యాండేటరీ ఫీస్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఇది ఎర్రర్ చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. చూడండి, ది ఫాలోయింగ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ నాట్ ఫిల్డ్ ఇన్ షార్ట్ డిస్క్రిప్షన్. అంటే షార్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న మనం మ్యాండేటరీ వాల్యూ కాబట్టి అది ఫిల్ చేయాలని చెప్పాను. నేను ఇక్కడ టెస్ట్ అని పెట్టాను. ఇప్పుడు సేవ్ చేస్తాను, అది సబ్మిట్ అయిపోయింది. చూడండి సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిందంటే ఇక్కడ ఇన్సిడెంట్, నేను కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేసాను కాబట్టి 1 నెంబర్తో ఇన్సిడెంట్ అది క్రియేట్ అయింది.
దీనిలో స్టేట్స్ అంటే అది ఏ స్టేట్, న్యూ అంటే ఏంటి, కొత్త క్రియేట్ అయింది. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, ఎవరైనా వర్క్ చేస్తానని చెప్పి అర్థం. ఆన్ హోల్డ్ అంటే మనం ఆన్ హోల్డ్ చేసాం ఆ ఇన్సిడెంట్. ఎందువల్ల ఆన్ హోల్డ్ చేసాం, వెయిటింగ్ ఫర్ కాలర్ చేంజ్ ప్రాబ్లం వెండర్. కాలర్ అంటే ఎవరు, ఇప్పుడు ఉంది సార్ ఈ ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఏబిల్ ట్యూటర్ కోసం మనం అయితే వెయిట్ చేస్తాం, అప్పుడు కాలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెయిటింగ్ ఫర్ చేంజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది, మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలి. ప్రొడక్షన్లో మూవ్ చేయాలని ఖచ్చితంగా చేంజ్ రిక్వెస్ట్ రావాలి, మనం ప్రొడక్షన్లో మూవ్ చేయాలి. అందుకే వెయిటింగ్ ఫర్ చేంజ్ అని పెట్టాం. వెయిటింగ్ ఫర్ ప్రాబ్లం. ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దీనికి ఏదైనా ఒక ప్రాబ్లం టికెట్ ఉంది. ప్రాబ్లం అంటే ఏంటి, రిపీటెడ్ ఇష్యూ కానీ పద్దాక రైస్ అవుతా ఉంటే దాని మీద ప్రాబ్లం అంటాం మనం. వెయిటింగ్ ఫర్ వెండర్. వెండర్ అంటే ఏంటి, సర్వీస్ అనేది వర్క్ చేసేది ఎవరు, టీసీఎస్, ఎక్సెంచర్, వీళ్ళు ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఈ సర్వీస్ అనేది వెండర్. మన ఫర్ ఎగ్జాంపుల్ వెండర్తో ఏదన్నా ఇష్యూ ఉంది సర్వీస్ వాళ్ళు, అప్పుడు మనం వెండర్ని కాంటాక్ట్ అవుతాం. ఆ వెండర్ అనే వాళ్ళు సొల్యూషన్ ఇచ్చినాక మనం అయితే వెయిటింగ్ ఫర్ వెండర్ అని పెట్టుకుంటాం. దాని తర్వాత వచ్చేసి రిజాల్వ్. రిజాల్వ్ అంటే ఏంటి, ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోయింది. క్లోజ్డ్. క్లోజ్డ్ అంటే ఇది ఇన్సిడెంట్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది. రిజాల్వ్ అని అన్నప్పుడు మనం ఇన్సిడెంట్ అయితే మళ్ళీ రీఓపెన్ అయితే చేసుకోవచ్చు విత్ ఇన్ 3 or 5 days. అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అనేది. ఈ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మనం అయితే నెక్స్ట్ క్లాసెస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత క్యాన్సిల్. ఒకవేళ ఈ ఇష్యూ ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై మౌస్ మౌస్ ఈజ్ నాట్ వర్కింగ్. మీ మౌస్ వర్క్ అవ్వక మీరైతే ఈ ఇన్సిడెంట్ రైట్ చేశారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, మీ మౌస్ అయితే వర్క్ అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఇన్సిడెంట్ క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు, మీకు ఆల్రెడీ మీ మౌస్ అయితే వర్క్ అవుతుంది కాబట్టి. క్యాన్సిల్ పెట్టారంటే ఇన్సిడెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్. ఇవి కూడా మనం అయితే సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఇంకొక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తాను, కొత్త క్రియేట్. దీంట్లో వచ్చేసి ఇన్సిడెంట్ గురించి మొత్తం అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం ఇన్సిడెంట్ ఫామ్ చేసేద్దాం. అప్పుడు ఇన్సిడెంట్ ఫామ్ అయితే మనకి అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కేటగిరీ అనేది మ్యాండేటరీ కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ గ్రే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళి కాన్ఫిగర్ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలి, టేబుల్లోకి వెళ్ళాలి. చెప్పే కదా, సర్వీస్ నాలెడ్జ్ మొత్తం టేబుల్స్తోనే ఉండేది. టేబుల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. నేను చెప్పాను కేటగిరీ అనేది మనకు మ్యాండేటరీ కావాలి. ఇది ఇక్కడ ఓపెన్ చేయండి. చూడండి, మా స్క్రీన్ వాళ్ళు ఏంటంటే హైడ్ మీటింగ్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది కదా. మీటింగ్, హైడ్ మీటింగ్, ఓకే. సరే, దీనైతే మనం హైడ్ చేసేద్దాం ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీ అంటే స్ట్రింగ్ ఫీల్డ్. ఇది డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఏం పెట్టారు, వీళ్ళు ఎంక్వైరీ అనేది పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మళ్ళీ ఏది చూపిస్తాను మీకు, ఇక్కడ కాదు. క్రియేట్ న్యూ ఓపెనింగ్ ట్యాబ్. ఇక్కడ చూడండి, మనం ఇన్సిడెంట్ ఓపెన్ చేసామంటే కేటగిరీ అనేది ఎంక్వైరీ అని ఉంది. ఇప్పుడు మనకి ఎంక్వైరీ వద్దు, నా నేమ్ కావాలి అనుకున్నాం. నా నేమ్ వచ్చేసి ఏంటి, సురేష్. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ నేను ఏం చేస్తాను, ఎంక్వైరీ ప్లేస్ సురేష్ అనేది పెట్టేస్తాను. పెట్టేసేసి అప్డేట్ కొట్టాను అనుకోండి, అప్డేట్ కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, సురేష్ అని వచ్చింది సరే. ఇదైతే ఒక రిక్వైర్మెంట్, వాళ్ళకి కావాల్సిన కేటగిరీస్ అన్ని ఇక్కడ చూపించాలి మనం. దాని కేటగిరీని మ్యాండేటరీ చేయాలి. నేను సింపుల్ చూపిస్తాను అండి, జస్ట్ డెమో క్లాస్ కాబట్టి. ఇంకా కేటగిరీ మీద వెళ్ళిపోయి రైట్ క్లిక్ ఇవ్వండి, కాన్ఫిగర్ డిక్షనరీ. డిక్షనరీ అంటే మన దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాయిసెస్ 6 ఉంది కదా, నాకు ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఏమేమి చేస్తానంటే, ఏమేమి చేయాలి మనకు డెమో అనేది చేద్దాం.
ఓకే. టైం పడుతుంది. తర్వాత ఇదండి. ఓకే. వచ్చేసింది. డెమో లేదంటే నేను విలేజ్ అయితే సెలెక్షన్ యాడ్ చేస్తాం. ఈ లేబుల్ అంటేనేమో వాళ్ళకి కనిపించేదండి. వాల్యూ అంటేనేమో బ్యాక్ ఎండ్ వాల్యూస్ ఇవి. సీక్వెన్స్ ఎంత గట్ట 100 వరకు కనిపించేలా తీసుకోవాలి. సబ్మిట్ అయితే క్లిక్ చేద్దాం. మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ కేటగిరీ అనేది మ్యాండేటరీ చేయడం. ఇక్కడ మ్యాండేటరీ ఉంది సార్. రీడ్ ఓన్లీ మ్యాండేటరీ డిస్ప్లే ఇక్కడ పోయి మళ్ళీ అప్డేట్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే రిఫ్రెష్ అయితే చేస్తున్నాను ఇన్సిడెంట్ ఫామ్ని. రిఫ్రెష్ అయింది. ఇక్కడ కేటగిరీ చూసారా సురేష్ ఆటోమేటిక్ అయితే వచ్చేసింది. అండ్ కింద క్లిక్ చేశారంటే విలేజ్ లైఫ్ సురేష్ అనేది మనం కొత్తగా యాడ్ చేస్తాం. చూసారా వచ్చేసింది. దీనికి అయితే సబ్ కేటగిరీస్ ఏమి ఉండవు మనం, ఎందుకంటే ఏం యాడ్ చేయలేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక రిక్వైర్మెంట్ ఏం చేద్దాం. ఛానల్ చూసాను నన్ను ఉంది. ఇది ఆటోమేటిక్ డిఫాల్ట్గా మనకైతే ఏం ఫోన్ అనేది రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఛానల్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డిక్షనరీ లీవ్ కాన్ఫిగర్ డిక్షనరీ. దాని తర్వాత వచ్చేసి ఏం చేయాలి? ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఫోన్ అనేది ఇవ్వాలి మనం. అప్పుడు ఏమైందంటే ఫోన్ అనేది డిఫాల్ట్ వాల్యూ అయితే వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ డిఫాల్ట్గా వచ్చేసింది ఫోన్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టేట్ వదిలేద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా డిఫాల్ట్ వాల్యూ మ్యాండేటరీ అర్థమైపోయింది. డిఫాల్ట్ వాల్యూ అర్థం. ఇప్పుడైతే రీరోలింగ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ రీరోలింగ్ చేద్దాం? స్టేట్ ఫీల్డ్ రీరోలింగ్ చేద్దాం. కాన్ఫిగర్ వెళ్ళిపోయి ఏం చేయాలి? మీరు ఏమైనా చెప్తారా? స్టేట్ మీదకి వెళ్ళిపోయి రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డిక్షనరీ డిక్షనరీకి వెళ్ళిపోయి మనం ఏం చేయాలి? ఫీల్డ్ రీరోలింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీరోలింగ్ అయితే మ్యాండేటరీ చేయాలనుకుంటే మ్యాండేటరీ మీద క్లిక్ చేసుకోవాలి. మ్యాండేటరీ రెండు ఒకసారి చేయగలుగుతాం, ఎందుకంటే మ్యాండేటరీ చేసిన దాన్ని మనం ఎడిట్ చేస్తాం అన్నట్టు. పెట్టాం. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇన్సిడెంట్ ఫామ్లోకి వెళ్దాం. ఇన్సిడెంట్ ఫామ్లోకి వెళ్ళి మనం ఏం చేసాం? స్టేట్ని రీవెల్ని చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిఫ్రెష్ అయినా చూడండి స్టేట్ అనేది రీవెల్ని అయిపోయింది. స్టేట్ అనేది రిటర్న్ అయిపోయింది. ఛానల్ అనేది ఫోన్ వచ్చింది. ఇది మనం సెట్ చేసాం. ఇక్కడ కేటగిరీ అనేది సురేష్ రావాలి. కేటగిరీస్లో టాప్ వెళ్ళి విలేజ్ అయితే సురేష్ రావాలి. అండ్ ఇంకేం చేస్తాం మనం? ఇంతే ప్రజెంట్ అయితే చేస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇది రిక్వైర్మెంట్ వచ్చేసి ఎలా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రిక్వైర్మెంట్ ఇక్కడ చూడండి. ఇంపాక్ట్ 3 అర్జెన్సీ 3 ఉంటే ప్రయారిటీ 5 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ 1 అర్జెన్సీ 1 ఉంటే ప్రయారిటీ అనేది 1 అయిపోవాలి. ఇది ఒక రిక్వైర్మెంట్ మనకి. దాని తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం కదా, ఆ ఇన్సిడెంట్స్ వచ్చేసి ఎస్ఎల్ఏ అనేది రన్ అయింది. ఆ ఎస్ఎల్ఏ క్రియేట్ చేయడం కూడా ఒక రిక్వైర్మెంట్. ఇవన్నీ అయితే మనకి తర్వాత చూపిస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేసి సర్వీస్ నౌ అనేది మనకు ఒక టికెటింగ్ టూల్ లాగా అయితే యూజ్ అయ్యేది ఐటీఎస్ఎం పార్ట్లో. ఇది క్లౌడ్ బేస్డ్ టూల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఐటీఎస్ఎంలో మనకు వచ్చేసి ఈ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఇన్సిడెంట్, చేంజ్, ప్రాబ్లం, సర్వీస్ రిక్వెస్ట్, సర్వీస్ నాలెడ్జ్, సర్వీస్ పోర్టల్. సర్వీస్ రిక్వెస్ట్లో వచ్చేసి మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి. మనం ఇవైతే మనకి మోడల్స్. వీటన్నిటికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటని చెప్పి. డెమో వీడియోనే కాబట్టి ఇవన్నీ మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో. మీకు మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే వాచ్ టైం రావాలి, అలాగే సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి. నేనైతే ఇంకా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నా సైడ్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇది చాలు మనకి. నెక్స్ట్ వీడియోస్ అయితే మనం చూద్దాం ఏమేమి నేర్చుకున్నాం ఏంటా అని చెప్పి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.